హనుమకొండ పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద హైటెన్షన్ వాతావరణం తలెత్తింది. వైశాలికి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించగా థైరాయిడ్ ఎక్కువ మోతాదులో ఉందని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ రిపోర్ట్ ఇచ్చారని బాధితులు తెలిపారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మందులు వేసుకోవడంతో కడుపు నొప్పి, వాంతులు, గుండెదడ లక్షణాలు కనబడ్డాయని తెలిపారు. అనుమానంతో మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించగా థైరాయిడ్ సమస్య లేదని రిపోర్టు వచ్చిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ విషయంపై డాక్టర్ లక్ష్మణ్ను ప్రశ్నించగా హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్ బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాదమ్మా, ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా రాగానే వెంటనే కాల్ చేస్తారు, లేకపోతే వస్తారు, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం, లేకపోతే డోస్ మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా రాగానే వెంటనే కాల్ చేస్తారు, లేకపోతే వస్తారు, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం, లేకపోతే డోస్ మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా రాగానే వెంటనే కాల్ చేస్తారు, లేకపోతే వస్తారు, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం, లేకపోతే డోస్ మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా డాక్టర్ లక్ష్మణ్ కుమార్ రోగితో ఏం మాట్లాడాడు అనే వీడియో బయటపడింది. థైరాయిడ్ అవసరం లేకపోయినా రాసినట్లుగా స్వయంగా వైద్యుడే ఒప్పుకున్నాడు. అసలు థైరాయిడ్ లేకుండా ఎందుకు రాసావని అడిగితే కప్పిపుచ్చుకునే సమాధానం చెబుతున్నాడు. మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా రాగానే వెంటనే కాల్ చేస్తారు, లేకపోతే వస్తారు, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం, లేకపోతే డోస్ మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా రాగానే వెంటనే కాల్ చేస్తారు, లేకపోతే వస్తారు, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం, లేకపోతే డోస్ మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన గుండెదడ, కాలు చేతులు వణుకుని ఉంటాయి. అలా రాగానే వెంటనే కాల్ చేస్తారు, లేకపోతే వస్తారు, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం, లేకపోతే డోస్ మళ్ళీ అదేంటమ్మా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు థైరాయిడ్ రిపోర్ట్ ని బట్టి మీకు అడ్వైస్ చేసింది కాదమ్మా. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా ఉంటే చెప్పిన అది చాలదన్నట్టు టెర్రస్ పైకి తీసుకెళ్లి చర్చల పేరుతో కులాన్ని అడిగి దూషించారు. కులం పేరు తెలిసిన తర్వాత సిబ్బందితో బయటకు గెంటేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. వరంగల్ నగరంలో చిత్తగొడ్డుల్లా వెలుస్తున్న హాస్పిటల్స్ లపై అధికంగా నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. వరంగల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చూసినా ఇప్పటి వరకు కనీసం వారు ఒక్కొక్క రోగానికి దీనికి సంబంధించి ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయాలి. దీనికి ఇంత అనేది, ఓపీకి ఇంత, లేకుంటే ఈ టెస్ట్లకి ఇంత అనేది అయితే ఒకటైతే పెట్టాలి. కానీ హాస్పిటల్లో ఈ యొక్క వైద్య అధికారులు అంటే డిఎంహెచ్ఓ దీనికి సంబంధించి ప్రతి హాస్పిటల్లో విజిట్ చేయాలి. విజిట్ చేసి అదే విధంగా ఏ హాస్పిటల్లో ఏ రేట్ ఉంది అనే దాని మీద అయితే ఖచ్చితంగా చూడవలసిన బాధ్యత డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేకుండా ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే విధంగానే ఏ రోగులు వచ్చినా వారి మీద పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే హనంకొండ చౌరస్తాలో పద్మాక్షి హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కి సంబంధించి వరంగల్ నగరానికి చెందిన ఒక యువతి థైరాయిడ్ టెస్ట్ కోసం అయితే హాస్పిటల్లో సందర్శించింది. హాస్పిటల్ సందర్శించిన తర్వాత ఆ యొక్క డాక్టర్లు నీకు థైరాయిడ్ టెస్ట్, అదే విధంగా వివిధ టాబ్లెట్స్ అయితే వారికి అందించారు. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత తల తిప్పడం, కడుపులో మంట రావడంతో కొంత
ఆ భయంతో మరి యొక్క హాస్పిటల్ సంబంధించి వారికి తెలిసిన బంధువులతోటి వేరే హాస్పిటల్ డాక్టర్లు సంప్రదించి అదే విధంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏ టెస్టులు అయితే చేసుకుందో అదే టెస్టులు సమీప విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో అదే టెస్టులు చేయించుకుంది. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత ఈ యొక్క పద్మాక్షి సెంటర్ సంబంధించిన హాస్పిటల్లో ఆ థైరాయిడ్ టెస్ట్ 9.3 రావడంతో పాటు కొంత ఆందోళన చెందింది. ఈ యొక్క విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళి చేయించుకున్న తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత 3.3 వచ్చింది. అంటే ఇదే థైరాయిడ్ టెస్ట్ విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో చేసుకున్న తర్వాత ఆ యొక్క టెస్టులను పట్టుకొని ఈ యొక్క పద్మాక్షి హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ ను నిలదీయడంతో అదే హాస్పిటల్ సిబ్బంది మరీ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో కూడా వారికి 2 సార్లు చేస్తే 3.3 వచ్చింది. అంటే మొదటగా చేస్తే 9.9 వచ్చింది. అదే విధంగా వివిధ టాబ్లెట్స్ తోటి ఆ యొక్క అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తనకు భయంతో వేరే హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేసుకున్న తర్వాత ఇలా ఎందుకు వచ్చిందని డాక్టర్లను నిలదీయడంతో కొంత ఆందోళన చెంది అమ్మ అని నెమ్మదిగా అడిగిన తర్వాత మేము ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారమని తెలియడంతో మీ యొక్క బుద్ధి మారదు, మీరు ఇదే రకంగా ఉంటారా అని అయితే కొంత దుర్భాషలాడిన సందర్భం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము. అదే విధంగా ఒకవేళ నీకేదైనా ఇబ్బంది అయితే మళ్ళీ తిరిగి నా దగ్గరికే రావాలని అయితే డాక్టర్ వీడియో అయితే బయటికి రావడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ ను ఈ యొక్క బాధితులు డిఎంహెచ్ఓ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన డిఎంహెచ్ఓ విచారణ చేసి వారికైతే ఈ యొక్క మీ హాస్పిటల్లో 9.3 ఎందుకు వచ్చింది, విజయ్ డయాగ్నోస్టిక్ 3.3 ఎందుకు వచ్చింది అనే దాని మీద వారికైతే నోటీసులు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన డిఎంహెచ్ఓ దీని మీద నోటీసులు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునేందుకైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు దోపిడీ సొమ్ముతోటి లేకుంటే బాధితులను మోసం చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్న హాస్పిటల్స్ పైన నిఘా పెట్టాలని అయితే ప్రజా సంఘాలు అదే విధంగా ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పద్మాక్షి హాస్పిటల్ మీద చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కుల సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకైతే శ్రీకారం చుడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కులం పేరుతోటి దూషించిన ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో వారి మీద ఎస్సీ అసోసియేట్ కేసు నమోదు చేయాలని అయితే కుల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి డాక్టర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా అవకాశం ఉంటే కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చి అలాంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు అయితే కుల సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకైతే శ్రీకారం చుడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పోలీసులు కూడా అంటే దీని మీద విచారణ చేసి మాకు బాధితులకు న్యాయం చేయాలని అయితే బాధితులైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రైట్ సల్మాన్. డాక్టర్ తీరుతో తీవ్ర ఇబ్బంది పడినట్లు చెబుతున్న వైశాలి కుటుంబ సభ్యులతో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్. వైద్యం కోసం హాస్పిటల్కి తరలి వస్తే ఆ రిపోర్టు తప్పు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే దిగుతున్నారు. మనం వరంగల్ నగరంలో ఏ హాస్పిటల్ చూసినా ఇప్పుడు సీజనల్ వ్యాధులతోటి హాస్పిటల్స్ అయితే పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయని అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. వైశాలి అనే ఒక యువతి పద్మాక్షి హాస్పిటల్కి వచ్చింది. థైరాయిడ్ టెస్ట్ కోసం వస్తే థైరాయిడ్ పెద్ద ఎత్తున నీకు థైరాయిడ్ ఉంది, వివిధ చికిత్సలు చేయించుకోవాలని అయితే డాక్టర్ల సూచనల మేరకు అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించారు. ఏవైతే టాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుందో ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వీరికైతే కొంత గుండె దడ లేకుంటే తల తిప్పడం, కడుపు మంట రావడంతో కొంత ఆందోళన చెందారు. దీనికి సంబంధించి మరి సెకండ్ ఒపీనియన్ తీసుకొని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లోకి చికిత్స నిమిత్తం వెళ్ళారు. అక్కడ చికిత్స చేసుకున్న తర్వాత నార్మల్ రిపోర్ట్ రావడంతో ఈ యొక్క బాధితులు అయితే కంగుతున్నారు. హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయితే దీనికి రిపోర్ట్ ఇచ్చారో మొదటిగా ఆ యొక్క హాస్పిటల్ మీద డాక్టర్లు తనిఖీలు చేసి ఈ యొక్క హాస్పిటల్ను సీజ్ చేయాలని అయితే బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ యొక్క ఆందోళన చేస్తున్న క్రమంలో డాక్టర్ ఈగ లక్ష్మణ్ కుమార్ అయితే కులం పేరుతో దూషించారని అయితే బాధితులు దీనికి సంబంధించి చైర్మన్ దీనికి కులం పేరుతో దూషించారని అయితే వీరైతే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది వీరు ఉన్నారు, వైశాలి ఉన్నారు, వారి యొక్క తల్లిగారు ఉన్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం.
అమ్మ చెప్పండి, మీరు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు, మీకు ఏమైతే వచ్చారు, ఇక్కడ హాస్పిటల్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? అని చెప్పేసి డౌట్ వచ్చి జస్ట్ డౌట్ కోసం అని చెప్పేసి చేయించుకోబోబెట్టు అని చెప్పి పంపిస్తే థైరాయిడ్ దాంతోపాటు ఇంకా 3-4 టెస్టులు చేయించడం జరిగింది సార్. థైరాయిడ్ ఉంది 9.97 ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తోటి రోజు మార్నింగ్ టాబ్లెట్ వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాతకి ఆమె వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల లోపు అన్నం తిన్న తర్వాత 1/2 అవర్ 15 మినిట్స్ 1 అవర్ లోపల అమ్మ నాకు అంత ఎప్పుడు అవుతుందమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఫస్ట్ టైం టాబ్లెట్ వేసుకున్నావు కాబట్టి నీకు అట్లా ఉంటుంది కొంచెం పడుకోబెట్టి అని చెప్పి అన్నాను. పడుకున్న తర్వాత కూడా ఆగమాగం చేసింది సార్. ఇదే డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళి చేయించాము. చేయించిస్తే అక్కడ థైరాయిడ్ లేదని చెప్పేసి 3.0 వచ్చిందని చెప్పి చెప్పారు. ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇక్కడికి వస్తే ఇంకా లక్ష్మణ్ కుమార్ సార్ కలవడం వల్ల ఆయన ఏమన్నారంటే ఇది నేను చేసిన రైట్ రిపోర్ట్, మీరు బయట చేయించుకునే రాంగ్ రిపోర్ట్ అమ్మ, అది రాంగ్ రిపోర్ట్, మేము ఇచ్చిన టాబ్లెట్ మీరు వేసుకోవాలి, వేరే టాబ్లెట్ వేసుకోవద్దని చెప్పేసి మా అమ్మాయితో గొడవ దిగారు ఆయన. ఆ రోజు మా అమ్మాయి ఒక్కటే వచ్చింది. తర్వాత నాకు ఫోన్ చేసి మా అమ్మాయి పిలిపించడం వల్ల నేను వచ్చి మాట్లాడితే నేను రాసిందే కరెక్ట్ అమ్మా, మీరు ఏం ఆశిస్తాను, ఎందుకు వచ్చిందమ్మా, మీకు ఏం కావాలని చెప్పేసి గట్టిగా మాట్లాడాను సార్. మన టాబ్లెట్ వేసుకుంటే మా పిల్లకి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు వేరే కరెక్ట్ కాదు సార్, మీరు తర్వాత మాట్లాడుతాం, మా వాళ్ళని తీసుకొచ్చుకొని మాట్లాడుకున్నా, నువ్వు ఎవరిని తీసుకొచ్చుకోమ్మా అని చెప్పి బెదిరించడం జరిగింది సార్. ఆ నెక్స్ట్ డే మా తమ్ముళ్ళని మా బాబుని తీసుకొని రావడం జరిగింది సార్. మా రావడంతోనే ఆ సార్ లేరు, ఈగ లక్ష్మణ్ గారు లేరు. లేకపోవడం వల్ల చైర్మన్ గారు పిలిపించుకొని రన్నమ్మా నేను మాట్లాడతాను చెప్పేసి ఇందులోకి తీసుకెళ్లారు సార్. ఆయన లేరమ్మా, ఆయన లేనప్పుడు మీరు మాట్లాడడం ఎట్లా అని చెప్పేసి మీరు సోమవారం రోజు రండమ్మా అని చెప్పి సోమవారం రోజు రమ్మని చెప్పి సరే సోమవారం నాడు వస్తామని చెప్పేసి మా తరఫున మా తమ్ముళ్ళని నా కొడుకుని అందరినీ పిలిపించుకొని వచ్చాం సార్. వచ్చిన తర్వాతకి లోపలికి ఎందుకోసారి మీరు ఏం అవసరం అమ్మ అని చెప్పేసి నన్ను ఒక అతను బ్లాక్ షర్ట్ అతను ఇట్లా నన్ను షోల్డర్ మీద చేసి నెట్టడం జరిగింది సార్. ఏందని చెప్పేసి ఇక్కడ గొడవ జరగదమ్మా, పైకి పైన మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు సార్. చైర్మన్ సార్ అందరు పక్కకు వచ్చారు, మాట్లాడినా మీరు ఏమి ఇట్లా అమ్మా అని చెప్పేసి అడిగారు. అని అడగడంతో నేను ఎస్సీ మాదిగా సార్ అని అడిగాను. మీరంతా ఇంతేనా అమ్మా అని చెప్పి అడిగారు. అంతా ఇంతేనా సరికి మా తమ్ముళ్ళందరూ తమ్ముడు ఇట్లా అంటారా అని చెప్పేసి అడుగుతారు. మా తమ్ముళ్ళు మా వాళ్ళందరూ గొడవ వేసి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదంటే పోలీస్ స్టేషన్కి పోతాం కదా, ఇక్కడ మనం మాట్లాడి వేస్ట్, వాళ్ళకి ఏం చెప్పినారు వాళ్ళ దగ్గర రాంగ్ రిపోర్ట్ ఉండి వాళ్ళే మళ్ళీ గట్టిగా మాట్లాడుతారు, ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు, పోలీస్ స్టేషన్ పోదాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు సార్. మేము కిందికి దిగి వస్తా అంటేనే మాకు 2 కానిస్టేబుల్ ఎదురయ్యారు సార్. 2 కానిస్టేబుల్ ఎదురై మమ్మల్ని మీ డీటెయిల్స్ ఇవ్వండి అమ్మా, మీ డీటెయిల్స్ ఇవ్వండి అమ్మా అని అడిగితే మేము ఇవ్వం సార్, మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడతామని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది సార్. ఇది సార్ జరిగింది. మా పాపకి ఇలా ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం ఉందని చెప్పారు. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది అయితే థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత అది 9 పాయింట్ వచ్చింది. ఒకవేళ మొదటగానే అంటే వీళ్ళు టెస్టులు సరిగా చేయలేదా, లేకుంటే హాస్పిటల్ జే డయాగ్నోస్టిక్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ యొక్క హాస్పిటల్లో సేమ్ రిపోర్ట్ ఎందుకు వచ్చాదని అయితే వీళ్ళు హాస్పిటల్ సిబ్బంది అయితే కొంత అడగడంతో కొంత మీరు కులం పేరు పెట్టి అదేవిధంగా నీకు ఏదున్నా ఒకవేళ తలదిప్పినా మళ్ళీ మీరు నా దగ్గరికే రావాలని అయితే కొంత దురుసుగా ప్రవర్తించాలైతే మీరు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఇరువురు అంటే ఈ యొక్క పద్మాక్షి హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వైశాలి మీద అనంకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అదేవిధంగా వీరు కూడా ఈ యొక్క వైశాలి హాస్పిటల్ మీద నాకు తప్పుడు రిపోర్టు ఇచ్చి నన్ను మానసికంగా ఇబ్బంది చేశారు, అదేవిధంగా కులం పేరు పెట్టి దూషించారని అయితే ఒకరి మీద ఒకరైతే ఫిర్యాదు చేసుకున్నారు. దీనికి సంబంధించి యొక్క వ్యవహారం అంతా అంటే ఆ జిల్లా వైద్య శాఖ అధికారులు కానీ లేకుంటే ఐఎంఏ కానీ ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే హాస్పిటల్ వచ్చిన సిబ్బందికి వారికి అనుకూలంగా మాట్లాడి వారికి ఉన్న రోగాలను నయం చేసే విధంగా ఉండాలి. కానీ ఇట్లా దురుసుగా ప్రవర్తించి ఈ యొక్క వచ్చే సిబ్బంది లేకుంటే అనారోగ్యంతో వచ్చే సిబ్బంది మీద ఇట్లా దురుసుగా ప్రవర్తించడంతో కొంత బంధువులు కానీ లేకుంటే ఈ యొక్క ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు కూడా కొంత ఆందోళన చెందే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఖచ్చితంగా జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే ఇలాంటి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకొని లేకుంటే ఐఎంఏ వారు కూడా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి బాధితులకు న్యాయం చేసి లేకుంటే హాస్పిటల్ అంటే ఒక దేవుడిగా భావిస్తారు, మనకు కనిపించే దేవుడు ఒక డాక్టరు, కానీ కఠిన చర్యలు తీసుకోవాలని అయితే బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు.